ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రుడు. మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం జరుగుతుంది గురుగారు. మరి దీని ప్రభావం తులారాశి వారి మీద ఎలా ఉంటుంది? వీళ్ళకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా? తులారాశి వారికి 2024 3వ నెల నుండి కూడా పాపం తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వర్క్ ప్రెషరా, పొమ్మన లేక పొగబెట్టేటువంటి సందర్భాలు కూడా ఎన్నెన్నో ఉన్నవి. వాహన ప్రమాదాలు చిన్నవి కూడా జరిగి ఉన్నవి. సో ఒకటే మాట 10 సార్లు చెప్పడం, దీనివల్ల వీరు విలువ కోల్పోవడం కానీ, లేదా అసలు జాబ్లో నుంచి నువ్వు మానేయి అని చెప్పలేక ఎన్నో ఇబ్బందులు పెట్టిన సందర్భాలు కానీ, అసలు మనీ రిలేటెడ్ అయితే అదేందో ఏకదం మనీ చాలా అంటే కొందరికైతే ఒక 100 రూపాయలకు కూడా ఇబ్బంది జరిగినటువంటి సందర్భాలు. సో ఓవరాల్గా 2024 వీరికి చాలా మైనస్ ఈ యొక్క తులారాశి వారికి. మరి 2025లో ఎట్లా ఉంటుంది అనుకుంటే బాగుంది అంటే మామూలు బాగుండడం కాదు, ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంది. సో ఎప్పటికి ఇట్లా ఉంటుందా అంటే ఉండదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మారుతుంది. సో విషయం ఏమిటయ్యా అంటే పూర్తిగా మనకు మంచిగుంది అని చెప్పి గల్లా ఎగిరేసిన నేను అని చెప్పి అనుకున్నా, అది మళ్ళీ రేపటి కాలంలో గురుగ్రహ మార్పు, శనైశ్వరుడు మార్పు వల్ల ఇబ్బంది. సో రాబోయే రోజులలో సప్తమ శని, అష్టమ శని ఎంటర్ కాబోతుంది తులారాశి వారికి. సో తులారాశి వారు అంటేనే వాస్తవానికి చట్టము, న్యాయము, ధర్మము అని మాట్లాడేటువంటి వారు. 100 ఇస్తే 100 లెక్క చెప్తారు. ఇగో 87 రూపాయలు అయింది, ఇగో మిగిలిన చిల్లర తీసుకో అని ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి వారు. కానీ వీరు ఏమిటి అంటే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళనే మనం వాదించాలి. మీరు వెళ్ళేటువంటి మార్గం 100% కరెక్టే అని మనం అంటూ, అట్లా కాదు ఇట్లా ఒకసారి ట్రై అన్నట్టుగా చెప్పాలి. సో వారిని మనం క్వశ్చన్ వేయడానికి లేదు. సో అలాంటి తులారాశి వారికి నిజంగా 2024 మాత్రం చాలా అంటే చాలా అవరోధాలు, అత్త కోడలు కావచ్చును, అసలు 1, 2 కాదు, ఎన్నో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇక్కడి దాకా వచ్చారు. హెల్త్ రిలేటెడ్ కూడా, మనీ రిలేటెడ్ కూడా. అలాంటి వారికి ఈ మే 14 నుండి అంటే సుమారుగా కూడా 3వ వారం, మేలో 3వ వారం, 2వ వారం, 3వ వారం నుండి కొంత ఉపశమనం అయితే లభించబోతున్నది ఖచ్చితంగా. సో రావాల్సిన ధనం రావడమా, విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతున్నది. ఎవరికైనా తులారాశి వారికి ఒకవేళ వారి జన్మ జాతక రీత్యా ఒకవేళ 12వ భావమో, లేదా 8వ భావమో, లేదా ఈ యొక్క 4వ భావమో, 3వ భావమో రన్ అయితే చెప్పలేదు, కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్. ఒకవేళ ఇదే టైంలో శనికి సంబంధించినటువంటి పీరియడ్స్ మీ జాతకంలో నడుస్తూ ఉన్నా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఓవరాల్గా జన్మ జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఇక్కడ స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు, లాటరీలలో లాభాలు, గుర్ర పందాలలో లాభాలు, విజయము అద్భుతంగా మీకు వరించబోతూ ఉన్నది. స్త్రీ మూలక ధనము కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది తులారాశి వారికి. దీంతో పాటుగా చక్కటి స్థాన చలనాలు, గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు రావడము,
నివాసంలో మార్పులు, కొంత మనశ్చింత, కొంతమేర శరీరము పెరిగేటువంటి పరిస్థితి, కొంతమేర ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కనబడుతుంది. సో నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ ఉద్యోగంలో గత సంవత్సరం బాగా ఇబ్బంది కలిగింది అనుకుంటే వేరే ఉద్యోగం ట్రై చేయండి, 100% దొరుకుతుంది, నో డౌట్ దాంట్లో. ఇక మరొకటి ఏంది అంటే మనోవాంఛా సిద్ధి, చక్కటి దైవానుగ్రహం లభించబోతూ ఉన్నది ఈ సంవత్సరము. ఐశ్వర్య ప్రాప్తి ఉంది, కార్య అనుకూలత, బంధు వృద్ధి ఉంది, చక్కటి కీర్తి, ధన లాభము, శరీరము కూడా అద్భుతంగా సహకరించేటువంటి సంవత్సరంగా విశ్వవాసనామ సంవత్సరం మీకు తోడు ఉండబోతూ ఉన్నది తులారాశి వారికి. కనుక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి బట్టలను ఎక్కువగా వేసుకోవాలి. గురువారం ఫాస్టింగ్ ఉండాలి. ఖచ్చితంగా పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు, ఈ మూడింటిని కూడా దేవాలయంలో, విష్ణు ఆలయంలో వీరు దానంగా ఇవ్వాలి. ఎల్లో రిలేటెడ్ గంధము, చందనము దేవాలయాలలో వీరు డొనేట్గా ఇవ్వాలి. అరటి పండ్లను కోతులకు పెట్టడం వల్ల విపరీతమైనటువంటి ధనయోగం, 100% చెప్తున్న ప్రామిస్. ఈ తులారాశి వారికి ఈ అరటి పండ్లను కోతులకు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. నిజంగా కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతుంది ఈ సంవత్సరం. మరొకటి, ఈ సంవత్సరంలో బంగారాన్ని తాకట్టులో పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేయకండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకునే ప్రయత్నం చేయండి. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటిది కూడా నేను చెప్తూ ఉన్నాను. ఈ సమయంలో తప్పకుండా బంగారాన్ని విడిపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గురువు వీరికి చాలా అద్భుతంగా రాబోతున్నాడు. దీనిని వీరు వినియోగించుకోవాలి. ఏమాత్రం అటు ఇటుగా ఉన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, కొంతమేర ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, దీంతో పాటుగా ధనానికి సంబంధించినటువంటి ప్లస్సులు, జాక్పాట్లు తగలడాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా వీరికి కనబడుతున్న వివాహం కాని వారికి వివాహము, ఇలాంటివి ఎన్నో కనబడుతున్నవి. కనుక తులారాశి వారికి ఖచ్చితంగా కూడా చాలా అంటే చాలా లాభదాయకంగా గోచరిస్తుంది. మరొక విషయం ఏమిటి అంటే, అద్భుతమైన విషయం ఏమిటి అంటే, రాబోయే రోజులలో ఇదే మేలో రాహుకేతువుల మార్పు కూడా ఉన్నది. తులారాశి వారికి 11వ భావంలోకి కేతువు, 5వ భావంలోకి రాహువు రాబోతూ ఉన్నది. దీనివల్ల విశేషమైనటువంటి ధన లాభము ఉంది. అది మరొక వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి గురుగ్రహ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.